శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఈరోజు ఈ వీడియోలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అంటే ఈ భాద్రపద శుద్ధ చవితి రోజు ఏదైతే ఉందో వినాయక చవితి, ఈ రోజున ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజ చేసుకోవడం అనేటువంటిది మనకు ఆచారంగా కూడా వస్తూ ఉన్నది. ఆ ఆచారంలో భాగంగా ఈ వినాయక చవితి రోజు చేయవలసినటువంటి వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానాన్ని అంతా కూడా చేస్తూ ఉన్నాము. కాబట్టి శ్రద్ధగా కూడా చూసి చేసుకోండి. అందరికీ కూడా శుభాశిష్యులు, శుభోదయం. ఓం గంట వాయించండి. ఆగమార్తంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుహిండారవంతత్ర దేవతాహ్వానలాంఛనం. ఇది లాంఛనమాత్రేణ గంధానాథం కృత్వా ఓం దేవ్యం వాచమదినయంత దేవాహస్తాన్ విశ్వరూపావశవో వదంతే సానో మంత్రేషమార్ఛందుహానాహదే నర్వాగస్మానవశిష్టతైదు అయం ముహూర్త సుముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలప్రసాద సిద్ధిరస్తు. దేవ్యం వాచమదినయంత దేవాహస్తాన్ విశ్వరూపావశవో వదంతే సానో మంత్రేషమోర్జందుహానాహదే నర్వాగస్మానవశిష్టతైదు. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. పరమేశ్వర సమారభ్యాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యవర్యంతం వందే గురుపరంపరం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచితం తస్మైర్గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు గణపతి స్వామి మీద వేసి నమస్కారం చేసుకోండి. అయ్యా ఆచమనాలు చేసుకోండి. కర్త ఆచమ్య ప్రాణానాయమ్య. వృద్ధరేణితో నీళ్లు చేతిలో వేసుకొని తట్టలోకి విడిచిపెట్టండి. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ 3 సార్లు వృద్ధరేణితో చేతిలో నీళ్లు వేసుకొని తాగండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ప్రాణాయామం చేయండి. ఓం దైవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగ. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం తవః ఓం జనః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరం అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్య పాపనాశనం. ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. గోవింద గోవింద అనుకోండి. మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ వరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్భీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి దిక్ప్రదేశే శ్రీకృష్ణా కావేర్యోః మధ్యమ ప్రదేశే. స్వగృహం అయితే మమ స్వగృహం అనుకోండి. బాడిగిల్లు అయితే మమ వసతి గృహే అనుకోండి. యజమానస్య నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవనేన ప్రభవాది 6 సంవత్సరాల మధ్యే స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే
वर्ष ऋतौ भाद्रपदमासे शुक्लपक्षे अद्य चतुर्थ्यां शुभतिथौ वासरः सौम्यवासरिक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ उपात दुर्तक्षे द्वारा श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमां श्रीमतः गोत्रोद्भवस्य अय्या మీ పేరు మీ గోత్రం చెప్పుకోండి. గోత్రోద్భవస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య మమ ధర్మపత్ని సమేతస్య అనుకోండి. యజమానస్య ధర్మపత్ని సమేతస్య మీ ధర్మపత్ని యొక్క పేరు కూడా చెప్పుకోండి. మమ సహ కుటుంబానాం అనుకోండి అయ్యా. మమ సహ కుటుంబానాం యజమానస్యాం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వీర్యాభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ బల పురుషార్థ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధనగనక వస్తువాహన సమృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా వ్రతముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే ఇది అక్షతోదకం త్యజేత్. అక్షింతలో నీళ్లు పళ్ళెంలోకి విడిచిపెట్టేసిన తర్వాత అథ కలశారాధనం కరిష్యే. చెంబుతో నీళ్లు పెట్టుకున్నారు కదండి, వాటికి గంధం పూసి బొట్టు పెట్టండి. నీళ్లలోకి పసపు కుంకుమ అక్షతలు పూలు వేయండి. కలశం గంధకుసుమ పుష్పాక్షతైరభ్యశ్చ కలశోపరి హస్తం నిధాయ చేయముయండి. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేద యజుర్వేద సామవేదో అథర్వణ అంగైచ్చ సైధా సర్వే కలశాంతు సమాశ్రితా ఆయాంతు దేవ పూజార్థం మమ అనుకోండి. దురీత క్షయకారకా గంగే చేమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరే జలస్మిన్ సన్నిధిం గురుం కావేరే తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత కలశోదకం అమృతం భవతు. ఓం ఆభవ ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రణవ పశువాపోన్నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుస్యాపో జ్యోతిగుస్యాపో యజుగుస్యాపో సత్యామాప సర్వా దేవత ఆపభూర్భవస్వ ఆభవో. కలశోదకేన పుష్పంతో కానీ తమలపాకుతో కానీ నీళ్లు తీసుకొని ఆ భగవంతుని మీద పూజా ద్రవ్యాల మీద మీ మీద అంతా కూడా ప్రోక్షణ చేసేసేయండి. కలశోదకం అమృతం భవతు. కలశోదకేన దేవం సంప్రోక్ష ఆత్మానాంచ సంప్రోక్ష పూజా ద్రవ్యానం సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వాం సర్వావస్థాంగదో వివహ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యాంతర శుచి. ఆదౌ వర్షే వర్షే ప్రయుక్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా వ్రతముద్దిశ్య శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే అథ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. అక్షింతలు మనం తెచ్చిపెట్టుకున్నటువంటి గణపతి స్వామి మీద వేసి నమస్కారం కూడా చేసుకోండి. స్వామి మీద తగలకుండా కూడా ఈ విధంగా కుడి చేతిని కూడా పైన ఉంచాలి. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఓం అస్య శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయ ఋగ్వ సర్వేద సామధర్పణవేద ఛందాసి ప్రాణశక్తి పరాదేవత హ్రాం శక్తిం హ్రీం బీజం క్రీం కోలకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రాణ ప్రతిష్టా జపే వినియోగ. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః హ్రోం హ్రీం తర్జనీభ్యాం నమః ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః ఓం హ్రైం అనామికాభ్యాం నమః ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః ఓం హ్రీం హృదయాయ నమః ఓం హ్రీం శిరసే స్వాహ ఓం హ్రూం శిఖాయ షడ్ ఓం హ్రైం కవచాయ హుం ఓం హ్రౌం నేత్రత్రయాయ షడ్ ఓం హ్రః హస్రాయ ఫట్ భూర్భువస్వరం దిగ్బంధః ధ్యానం. ఓం
అసునీతే పునరస్మాను చక్షపుడ ప్రాణమిహనో దేహి భోగం జోక్ పశ్యేమ సూర్యమచ్చరంతా మనవదే మృడయాన స్వస్తి అమృత వై ప్రాణ అమృతమాభ ప్రాణాని వైధాస్థాన ముపహ్వయితి స్వామిన్ సర్వం జగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు అస్మిన్ బింబే వరసిద్ధి వినాయక స్వామి దేవత ఆవాహితో భవ వరదో భవ అవకుంఠితో భవ ప్రసీధ ప్రసీధ. ఆ ప్రతిమ మీద అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకోండి. మళ్ళా అక్షింతలను చేతిలో కూడా పట్టుకోండి. ఓం భవ సంచిత పాపఘ్నౌ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. మనసాభీష్ట ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. చేతిలో ఉండేటువంటి అక్షింతలను పూలను ఆ వరసిద్ధి వినాయక స్వామి ప్రతిమ మీద వేసి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళా 2 అక్షతలను కూడా పట్టుకోండి. ఓం అత్రాగచ్చ జగద్వంద సురరాజ అర్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి. స్వామి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆ తదుపరి మళ్ళా 2 అక్షింతలు పట్టుకోండి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానా రత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం రత్నసింహాసనార్థం అక్షతాం సమర్పయామి. ఆ తర్వాత 3 సార్లు స్వామికి నీళ్లు విడిచిపెట్టాల. ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణర్గం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుధం అర్ఘ్యం సమర్పయామి. అర్ఘ్యం అంటే చేతులు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు. ఆ తర్వాత 2సారి విడిచిపెట్టండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన పాద్యం సమర్పయామి అంటే కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు. తర్వాత అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవర పూజిత గృహాడాచమనం దేవా తుభ్యదత్తం మహాప్రభో. ఆచమనీయ చేసుకోవడానికి ఇచ్చేటువంటి నీళ్లు. ఆ తదుపరి మధుపర్కము అంటే ఒక పొడి బట్ట తీసుకుని ఆ పొడి బట్టతో స్వామికి అద్దాలి అన్నమాట. దాన్ని మధుపర్కము అంటారు. ఓం దధిక్షీర సమాయుక్తం మధ్యాధ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. అథ శుద్ధోదక స్నానం. పుష్పంతో నీళ్లు తీసుకొని కొద్దిగా ప్రతిమకు స్నానం చేయించండి. ఓం ఆపోహిష్టామయో భువః తానవూర్ఛేదదాతన మహీరణాయ చక్షసే యోవసవదామహోరదః తస్యా భార్యే దేహనః ఉషదేరో మాతరః తస్మాదరంగమామవః యశక్షయాయ జన్మద ఆపోజినేతాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మ ప్రతిమ కాబట్టి అది మన మృత్తిక అనగా మట్టితో చేసినటువంటిది కాబట్టి ఎక్కువ నీళ్లు వేశారంటే మనము గంగలో జలం వరకు నిక్షేపణ కాకుండా మన ఇంటిలోనే కూడా నిక్షేపణం అవుతుంది. కాబట్టి కొద్దిగా చిలకరించండి చాలు. ఆ తదుపరి మీ దగ్గర కనుక వినాయక స్వామి విగ్రహం ఉంటే కనుక వాటికి పంచామృతాలతో కూడా అభిషేకం చేయండి. లేకపోయినా దోషమేమీ కూడా లేదు. ఓం ఆ విగ్రహాన్ని కూడా కడిగి ఆ తదుపరి పంచామృతములతో ఒక గిన్నెలో పెట్టుకొని అభిషేకం చేయండి. అమ్మ ఉన్నవాళ్ళు చేయండి, లేని వాళ్ళు ప్రశాంతంగా కూడా అయ్యా వింటూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వత సోమ వృష్ణీయం భవాజస్య సంగతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. పంచామృతార్థే క్షీర స్నానం పాలతో అభిషేకం చేసేసేయండి. క్షీర స్నానం సమర్పయామి. ఆ తర్వాత పెరుగుతో కొద్దిగా పెరుగు వేసుకోండి. ఎక్కువైతే తోడుకొని పులుపు కూడా వస్తుంది.
ఓం ధదిక్రావృణో అగారుషం జిష్టోరస్వసర విభాజిన సురభినో ముఖ ఆగరత్వరణ ఆయుగుంషిదార్షతో దద్నాస్నవయామి. ఆ తర్వాత ఆజ్యం అనగా నెయ్యి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవసవితోత్మన త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సౌర్యస్య రశ్మిభిః ఆజ్య స్నానం సమర్పయామి. ఆ తర్వాత తేనె. ఓం మధువాదారుదాయిదే మధోక్షరంది సింధవః మాధ్వేర్న సంతోషసే మధురగ్న మధోషసే మధోత్పార్తివగుండజః మధుధ్యోరస్తు న పితా మధుమాన్నో వనస్పతి మధుమాగుమస్తు సూర్యః మాధ్వేర్ఘావో భవంతునః మధునా స్నపయామి. ఆ తర్వాత చక్కెర. ఓం స్వాధుపవస్వదివ్యాయ జన్మనే స్వాధుర్ ఇంద్రాయ సహవేతు నామ్నే స్వాధుర్మిత్రాయ వరుణాయ వాయువే బృహస్పతయేర్మధుమాగం అదాభ్య శర్కరయా స్నపయామి. అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి అయ్యా. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్లతో స్వామికి అభిషేకం చేసేవాడైతే అభిషేకం పంచామృతాలతో పాటు కూడా వేయండి. అభిషేకం చేయని వాళ్ళైతే ఆ కొబ్బరికాయ కొట్టినటువంటి నీళ్లతో స్వామివారి ప్రతిమ మీద కూడా చిలకరించండి కొబ్బరికాయ కొట్టి. ఓం యా ఫలినీర్యా అఫల అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్పానో ముంజం త్వగుంహసా ఫలోదక స్నానం సమర్పయామి. ఆ తర్వాత ప్రతిమను బయటికి తీసి నీళ్లతో శుభ్రంగా కూడా కడిగి మనం తెచ్చినటువంటి మృత్తికా ప్రతిమ దగ్గర పెట్టండి. మృత్తికా ప్రతిమ లేకపోతే ఏమి ఇబ్బంది ఏమీ కూడా లేదు. మనం ఏదైతే అభిషేకం చేసిన దాన్ని పూజ చేస్తున్నారో దానికే పెట్టండి. లేకపోతే కనుక మృత్తికకు ఆ మట్టి ప్రతిమకు స్వామి వరసిద్ధి వినాయక స్వామికి మళ్ళా పుష్పంతో నీళ్లు తీసుకొని చిలకరించండి. ఓం ఆపహిష్టామయోపవహత్తాన ఊర్జేదాతన మహిరణాయ చక్షుష యోపసవతామహృద తస్యా భాజయతే హనః ఉషతీరేవ మాతరః తస్మాదరంగమామవః యక్షయా ఆయుషిన్వద ఆపో జనయాథాజనః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఆ తర్వాత ప్రతిమనైతే శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టేసేసేయండమ్మా. వస్త్రం అంటే ఒత్తిపత్తి వేయండి. లేదా ఒక కొత్త టవల్ తెచ్చి ఉంటే ప్రతిమకు కూడా వేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఏమీ కూడా లేదు. కొత్త వస్త్రం లేకుంటే ఒత్తిపత్తి వేయండి. ఓం అభివస్త్రాం శోసనాన్యశాభిధేనో సుదుగా పూజమానః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రదినో దేవసోమః వస్త్రయుగ్మం సమర్పయామి. రక్తవస్త్రదయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ వస్త్రం సమర్పయామి. ఆ తర్వాత యజ్ఞోపవీతం అంటే జంధ్యము అంటామమ్మా. జంధ్యాన్ని కూడా పసుపు పట్టించి ఆ స్వామికి వేయండి. ఓం రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం యజ్ఞోపవీత పరమం పవిత్రం ప్రజాపదేవ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతం సమర్పయామి. మళ్ళా 2 అక్షంతలు కూడా వేయండి. అలంకరణార్థే అక్షతాం సమర్పయామి. బొట్టు పెట్టి ఉంటారమ్మా అంతకుముందే, అయినా గంధము పసుపు కుంకుమ కూడా వేయండి. ఓం చందనాగర కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధద్వారాం దురాదృశ్యాం నిత్యపుస్తాం గరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో వక్వయే శ్రియం శ్రీగంధాంధారయామి. ఆయనే దేవరాయణే దుర్వారోహంతు పుష్పిణీ హృదాచ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే అలంకరణార్థం అక్షతాం సమర్పయామి. అక్షంతలు వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే అక్షతాం సమర్పయామి. పుష్పమాలిక వేసి ఉంటే పర్వాలేదమ్మా, లేకుంటే అయ్యా పూలదండ వేయండి. ఓం సుగంధాని చ పుష్పాని జాతిగుంధాముఖాని చ ఏకవింశతి పత్రాణి గృహాణ నమోస్తుతే పుష్పై పూజయామి. అయ్యా 21 పత్రాలు ఉంటాయండి. వాటిని ఏకవింశతి పత్రాలు అంటారు. ఆ ఏకవింశతి పత్రాలతో కూడా పూజ చేయండి. ఆ తర్వాత అథాంగ పూజ అష్టోత్తరం కూడా వస్తుంది.
ఏకవింశతి పత్రాలు దొరకకపోతే కనుక ఉండేటువంటి పత్రాలతో పూలతో కూడా అర్చన చేయండి. అవి దొరకలేదు కదా, వాటితోనే ఖచ్చితంగా చేయాలేమో, అది చేయకపోతే ఏదైనా దోషమో పాపమో అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. సంభవిద్భి ద్రవ్యై శ్రద్ధాభక్తి సమాయుక్తం ధ్యాయామి గజాననం. శ్రద్ధతో భక్తితో మనం పూజ చేయాలి. కానీ మనం ఆ పత్రాలు ఉన్నాయా, పూలు ఎక్కువగా ఉన్నాయా, రకరకాలు ఉన్నాయా, బంగారు ఉన్నాయా అని చెప్పి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ఆభరణం కూడా జాగ్రత్తగా తీసేటప్పుడు గుర్తు ఉండే విధంగా ఆభరణం కూడా వేయండి. ఓం సైరత్న సుధైష విధాపగ తంబాగం చిత్రైమే దివ్యమాభరణాం సమర్పయామి. ఆ తర్వాత పుష్పాలతో పూజ చేయండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి. ఓం ఉమాధిపాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణికాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడివీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గణకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. అథాంగ పూజాంచ కరిష్యే. అథాంగ పూజ అంటే అన్ని అంగములకు పూజ చేయడం అన్నమాట. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘం పూజయామి. ఓం అకువాఖనాయ నమః ఉరూ పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణో పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అథ అష్టోత్తర శతనామావళి పూజాంచ కరిష్యే. పత్రాలు పుష్పాలు అన్నిటితో కూడా అర్చన చేయొచ్చు. దీంతోనే చెయ్యండి, దీంతోనే చేయకూడదు అనేవి కూడా లేదు భగవత్ పూజకు. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం సురార్ఘినాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబచటరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః.
ఓం బలోత్తితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వైస్మే నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం సర్వసిద్ధిప్రదాయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం ప్రమోదాత్తనయనాయ నమః ఓం మోదక ప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కపిత్తపవన ప్రియాయ నమః ఓం కామినే నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః బ్రహ్మ విద్యాదిదానభువే నమః ఓం జిష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం చితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనిదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంభునిదయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకణీమేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వగృషే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయకాయ నమః ఓం అకాంతచితచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షింతలు వేయండి. నానావిధ పరిమళపత్ర పుష్పకుసుమ అక్షతాం సమర్పయామి. 2 ఊదిబత్తీలు వెలిగించి గణపతి స్వామికి ఆ వరసిద్ధి వినాయక స్వామికి కూడా తిప్పండి. ఓం వనస్పత్యర్భవేర్దివ్యేర్నానాగంధైః సంయుతం ఆఘ్రాణాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాఘ్రాపయామి. తర్వాత కడ్డీ ఒత్తులు వెలిగించండి అమ్మ. అయ్యా షావుగారి కడ్డీ ఒత్తులు వెలిగించండి. ఓం సాధ్యంద్రవర్తి సంయుక్తం మహిళా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం వివిరావః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ ఘోర దివ్యైర్జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి. ఆ తదుపరి తాంబూలాలు, ఇందాక కొట్టినటువంటి కొబ్బరి చిప్పలు, చేసినటువంటి పదార్థాలు, కుడుములు, బొబ్బట్లు, మీరు ఎన్ని రకాల పదార్థాలు చేసింటే అవి పెట్టుకోండి అమ్మ. అవన్నీ మేము తర్వాత పెట్టుకుంటాం నేడు స్వామి వంట చేసుకొని అనే పాట అయితే కనుక తాంబూలాలు, కుడుములు మాత్రం పెట్టండి. వాటి మీద నీళ్లతో ప్రోక్షణ చేయండి. 21 కుడుములు పెట్టాలమ్మా. ఒకవేళ అవి మళ్ళా పెట్టుకుంటాం లేనే పక్షంలో తాంబూలము, పండ్ల రకాలు అవన్నీ కూడా పెట్టి నీళ్లు తీసుకొని ప్రోక్షణ చేయండి. ఓం ప్రోక్షావరీషిచ్ఛాయ నమః పుండరీకాక్షాయ నమః పుండరీకాక్ష గోవిందాయ నమః భూర్భవస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన ప్రయుంజామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. నీళ్లు చల్లి చుట్టూ కూడా నీళ్లను తిప్పి స్వామికి చూపించండి. స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. సంభవిత ద్రవ్యై, ఎందుకంటే మీరు అక్కడ ఏం పెట్టారో మాకు తెలియదు కాబట్టి సంభవిత ద్రవ్యై నైవేద్యాం సమర్పయామి. ఆ తర్వాత 5 సార్లు కలశంలో నీళ్ళను రుద్రేణితో స్వామికి చూపించి వదిలిపెట్టండి. మధ్యే మధ్యే ఉదకవానీయం సమర్పయామి. అమృతా విధాసమి ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. అట్లా 5 సార్లు విడిచిపెట్టాలమ్మా. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాభోజనం సమర్పయామి. హస్త ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయాం సమర్పయామి.
తాంబూలం సమర్పయామి. ఆరామ పుష్పాణి మనోహరాణి జలాశయస్థాని శుభల్లవాణి సువర్ణ పుష్పాణి మయార్పితాని సంకృత్యతాం దేవ వర ప్రసీద సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. అధ నీరాజన ఒత్తుల కట్ట కానీ ఒత్తులు కానీ కర్పూరం కానీ వేసి మంగళహారతి ఇవ్వండి. ఇచ్చి స్వామికి తిప్పండి. ఓం హిరణ్యవాద్రమదాహోర్ణందరాది మధవ్యాస్థానిది ఏకదా బ్రహ్మణ భారతి ఏకదైవ సమాన ఆయుస్తేజోధాతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. నీరాజనం సమర్పయామి. చుట్టూ నీళ్ళనండి స్వామికి చూపించండి. కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత అక్షింతలందరూ కూడా తీసుకొని ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి పూజ ఎందుకు చేయాలి, చేస్తే ఏమి ఫలితం ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకునేటువంటి విషయం చెప్తాము. కాబట్టి శ్రద్ధగా కూడా భక్తాదులందరూ కూడా కథ వినండి. పూర్వము దాయాదుల చేత రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ధర్మరాజు అరణ్యవాసం చేస్తూ అనేక ప్రాంతాలను కూడా తిరుగుతూ ఉండేటువంటి సమయంలో సూత మహాముని దగ్గరికి కూడా వెళ్ళినాడు. అక్కడ సూత మహామునిని కూడా అడిగినాడు, ఓ మహానుభావ, దాయాదుల చేత మోసపోయినటువంటి మేము అరణ్యవాసం చేస్తూ బహు కష్టాలు పడుతూ ఉన్నాము స్వామి. రేపొద్దున ఈ కురుక్షేత్ర సంగ్రామం తప్పనిసరి అయితే గనక ధర్మ సంస్థాపన కోసము మేము సింహాసనాన్ని అధిష్ఠించాలి అనేటువంటిది కనుక జరగాల్సి వస్తే మేము ఏ విధమైనటువంటి పూజలు చేయాలి, ఏ విధమైనటువంటి వ్రతాన్ని చేయాలి, ఏ విధమైనటువంటి భగవంతుణ్ణి ఆరాధించాలో మాకు తెలియజేయండి స్వామి అంటే దానికి సూత మహాముని ఈ విధంగా చెప్పినాడు. ఓ ధర్మనందన, అన్ని విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ మహాగణపతిని కనుక పూజించి మీరు కనుక యుద్ధాన్ని కనుక మొదలుపెట్టినట్లయితే మీరు ఆ యుద్ధంలో జయాన్ని కూడా పొందుతారు. అందరూ కూడా అదేవిధంగా మహాగణపతిని ఆరాధించినటువంటి వారు తమ కార్యాలలో సత్ఫలితాన్ని కూడా పొందినారు. అది ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక కథ చెప్తాను, చెప్పండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. పూర్వము సత్రాజిత్తు అనేటువంటి ఒక రాజు సూర్యుని వరప్రభావం చేత శమంతకమణి అనేటువంటి ఒక మహామణిని కూడా పొందినాడు. అది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మణి. ఆ మణిని పొంది శ్రీకృష్ణుని దర్శనార్థమై మెడలో ధరించి కూడా వస్తాడు. వచ్చిన తర్వాత మాట్లాడుకునేటువంటి సమయంలో ఆ మణి గొప్పతనం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఆ సత్రాజిత్తును ఆ మణిని తనకు ఇవ్వమని కూడా అడుగుతాడు. అడిగినప్పుడు ఆ తర్వాత సత్రాజిత్తు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత ఈ భాద్రపద శుద్ధ చతుర్థి కూడా వస్తే ఆ రోజు సాయంకాల సమయానికంటే ముందుగా నారద మహాముని శ్రీకృష్ణుని దర్శనార్థమై వస్తే శ్రీకృష్ణుడు నారద మహామునిని అర్ఘ్యపాద్యాదుల చేత కూడా గౌరవించి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి అనేక విషయాలు కూడా మాట్లాడుకునేటువంటి సమయంలో చీకటి పడేసినటువంటి సమయం కావడంతో నారదుడు కూడా శ్రీకృష్ణునితో అన్నాడు, ఓ స్వామి, ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్థి, ఈరోజు గనక చంద్రుణ్ణి చూసినట్లయితే నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పేసేసి పార్వతీదేవి శాపాన్ని కూడా ఇచ్చి ఉన్నది కదా. అసలే నాకు కలహభోజనుడు, కలహకారకుడు, కయ్యాలమారి అనేటువంటి రకరకాలైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకెందుకు స్వామి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు కూడా సరే అని చెప్పి ఆయనకు వీడుకోలు కూడా చెబుతాడు. ఆ రోజు కూడా ఎవరూ కూడా ఈనాడు చవితినాడు చంద్రుడిని చూడకుంటే మంచిది అని చెప్పి తన రాజప్రాసాదంలోనే పడుకుని కూడా ఉంటాడు. అయితే శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు, పాలప్రియుడు కాబట్టి సరే ఒక సాయం సమయంలో, రాత్రి సమయంలో పాలు తాగాలనేటువంటి కోరిక చేత గోశాలకు వెళ్ళి పాలకుండను ఆవు పొదుగు దగ్గర పితుకుతూ కూడా ఉండేటువంటి సమయంలో పాలల్లో చంద్రుని ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. ప్రతిబింబం చూసిన వెంటనే ఏదో నాకు నీలాపనింద కలగబోతూ ఉన్నది అని చెప్పి శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు. సరే కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు అనేటువంటి వ్యక్తి ఆ మణిని కూడా ఒకనాడు మెడలో ధరించి వేట మార్గానికి అరణ్యానికి కూడా వెళతాడు. మెడలో ఎర్రగా మెరుస్తూ ఉండేటువంటి ఆ మణిని చూసి ఒక సింహము
మాంసపు ముక్కలాగా భావించి ఆ ప్రసేనుని మీద దాడి చేసి ఆ ప్రసేనుని చంపి ఆ మణిని నోట ధరించి కూడా పోతూ ఉన్నది. సప్త చిరంజీవులలో ఒకడు, ఆ తర్వాత రామావతార కాలం నుంచి త్రేతాయుగం నుంచి జీవించినటువంటి వాడైనటువంటి జాంబవంతుడు ఆ సింహం నోటిలో ఉండేటువంటి మణిని చూసి ఇదేదో ఆట వస్తువు కదా, సింహం నోటితో ఖర్చుకొని పోతుంది అని చెప్పి సింహాన్ని ఒక్క గుద్దుతో మర్దించినటువంటి వాడై ఆ మణిని తీసుకుని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి కూడా ఇస్తాడు. ఇలా జరిగినటువంటి కొద్ది రోజుల తర్వాత తన తమ్ముడు ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ఒకరోజు మణిని అడిగితే శ్రీకృష్ణుడే మణి ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో నా తమ్ముణ్ణి సంహరించి మణిని అపహరించాడు అని చెప్పి ఆ సత్రాజిత్తు ప్రచారాన్ని కూడా చేస్తూ ఉంటాడు. ఇదంతా శ్రీకృష్ణుని చెవికి చేరడంతో చవితి నాడు చంద్రుడిని చూసినటువంటి ప్రభావం ఇది అని చెప్పి అందరినీ కూడా పిలిచి తన అభిప్రాయాన్ని కూడా చెప్పినటువంటి వాడై ఈ యొక్క నీలాప నిందను పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే శాపం ఇచ్చినటువంటి పార్వతీదేవే దానికి మినహాయింపు కూడా ఇచ్చింది. ఎవరైతే చవితి నాడు చంద్రుణ్ణి చూస్తారో వారు శ్రీ మహాగణపతి స్వామిని గనక పూజించినట్లయితే, ఈ వరసిద్ధి వినాయక స్వామిని కూడా పూజించినట్లయితే వారికి నీలాప నిందలు కలగవని చెప్పింది కదా అని చెప్పి మహాగణపతి స్వామిని పూజించి ఈ వరసిద్ధి వినాయక స్వామిని వినాయకుణ్ణి పూజించి తాను అడవికి కూడా వెళ్తాడు నీలాప నింద పోగొట్టుకుందామని. అడవికి వెళ్తే అక్కడ ఒక చోట ప్రసేనుని కళేబరము, సింహపు అడుగుజాడలు, సింహపు కళేబరము, జాంబవంతుని అడుగుజాడలతో జాంబవంతుని గుహకు కూడా వెళతాడు. అక్కడ జాంబవంతునితో 21 రోజుల పాటు ఘోరమైనటువంటి యుద్ధాన్ని కూడా చేస్తాడు. జాంబవంతుడు కూడా అపల పరాక్రమవంతుడు, తక్కువ వాడేమీ కూడా కాదు. అయితే ఈ 21 రోజుల తర్వాత తన శరీరం అలసిపోవడంతో తనకు ఆ త్రేతాయుగం నాటి ఒక చిన్న సంఘటన కూడా గుర్తుకు వస్తుంది. ఏమిటయ్యా అంటే, రామావతారం పరిసమాప్తి చేసేటువంటి సమయంలో అందరికీ అనేక వరాలు ఇస్తూ ఉండేటువంటి శ్రీ రామచంద్ర ప్రభువు జాంబవంతుడిని పిలిచి, అయ్యా జాంబవంత, నువ్వు ఏదైనా ఒక వరాన్ని వదలుచుకున్నాను, కోరుకోవయ్యా అంటే, ఓ స్వామి, నేను అబల బల పరాక్రమవంతుడను, నాతో ద్వంద్వ యుద్ధం చేసేటువంటి వీరుడు ఎవరూ కూడా లేరు, కాబట్టి నాతో మీరు ముఖాముఖిగా ద్వంద్వ యుద్ధం చెయ్యండి అంటే, ఇది రామావతారంలో శాంతి స్వరూపము, ఈ అవతారంలో నేను మీతో యుద్ధం చెయ్యను, కాబట్టి రాబో కాలంలో నీ కోరిక నెరవేరుస్తాను, రాబోయే అవతారంలో నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పి వరాన్ని కూడా ఇస్తాడు శ్రీరామచంద్ర ప్రభువు. కాబట్టి ఆ రామచంద్రుడే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడని భావించి తన తప్పు తెలుసుకున్నటువంటి వాడే మణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇచ్చిన తర్వాత జాంబవంతుడు గుహలోనే ఉంటాడు. ఆ శ్రీకృష్ణుడు జాంబవతిని మణిని తీసుకుని సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతమంతా కూడా చెప్పి ఆ మణిని తిరిగి ఇస్తాడు. తన తప్పు తెలుసుకున్నటువంటి ఆ సత్రాజిత్తు శ్రీకృష్ణుని క్షమాపణ కోరినటువంటి వాడై తన కుమార్తె సాత్రాజితి, ఆమెనే సత్యభామ అంటారమ్మ, ఆ సత్యభామను కూడా ఇచ్చి వివాహం కూడా జరిపిస్తాడు. ఆ వివాహం జరిపించిన తర్వాత మునులు ఋషులు అందరు అడిగినారు, ఓ స్వామి మహానుభావ, నువ్వైతే గొప్పవాడివి, అవతార పురుషుడివి, ఈ విధంగా నీలాప నిందను తప్పించుకున్నావు, మరి మా బోటి వారి పరిస్థితి ఏమిటి? ఎవరైతే చవితి నాడు గనక చంద్రుణ్ణి చూసినట్లయితే వారు ఈ వినాయకుణ్ణి పూజ చేసి ఈ శమంతకోపాఖ్యానము అనేటువంటి కథను వింటారో వారికి ఎటువంటి దోషములు కూడా ఉండవు అని చెప్పి శ్రీకృష్ణుడు వరాన్ని కూడా ఇచ్చినాడు. కావున ధర్మనందన, నీవు కూడా ధర్మ సంస్థాపనకై ఆ వినాయకుడిని పూజించి యుద్ధం ప్రారంభించు అని చెప్పి చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజు కురుక్షేత్ర ప్రారంభంలో వినాయకుని పూజ చేసి యుద్ధానికి వెళ్ళి విజయం సాధించాడు. అందరూ కూడా ఎవరు ఏ శుభకార్యం మొదలుపెట్టినా కూడా, ఏ అశుభకార్యం నందైనా ప్రారంభంలో మహాగణపతిని కూడా పూజ చేస్తారు. ఎట్లంటే, షోడశైతాని నామాని ఎప్పటే శృణయాదవి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయితే. ఏ కార్యం మొదలుపెట్టినా ఈ యొక్క వినాయకుడిని ప్రార్థించే మొదలు పెడతారు. కాబట్టి ఈ యొక్క వినాయక చవితి రోజు
ఆ వినాయక స్వామి మీకు అనేక శుభ సుఖ సౌఖ్యాలు కూడా ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకోండి. అక్షింతలు తీసుకోండి, ప్రదక్షిణం కూడా చెయ్యండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరం కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఓం ఏకదంతం చతుర్హస్తం వాచమంకుశధారిణం రథం జవరథం హస్తైం బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శోర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుభూషితం భక్తానుకంబినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాద్యౌ ప్రవృత్తే పురుషాత్పరం ఏవం ధ్యాయతి యో నిత్యం సయోగి యోగినాంబరః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రపదపతయే నమస్తే స్థులంబోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. స్వామి మీద పూలు అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పాంజలిం సమర్పయామి, ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, శిరస్సాష్టాంగ నమస్కారం కూడా చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమౌ అష్టాంగముచ్యతే. ఇది శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజా విధానం. మరి ఒకసారి కూడా చెప్తూ ఉన్నానమ్మా, నా పేరు నిడిగంటి సుబ్రహ్మణ్య శర్మ, కర్నూలు జిల్లా డోను నివాసులము. మేము ఈ కరోనా కారణం చేత కొద్దిగా భయానికి గురై ఇళ్ళకు వెళ్ళలేక ఈ విధంగా వీడియో చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కొంతమంది కరోనా ఉన్నప్పటికీ హోమ్ క్వారంటైన్ అనేటువంటి పేరుతో వారు వారి ఇళ్లలో ఉంటూ కూడా ఉన్నారు, బయటికి చెప్పడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు మాకేదైనా జరగకపోతే సంతోషమే, జరిగితే మాకు కొన్ని ఇబ్బంది ఉందనేటువంటి ఉద్దేశంతో వీడియోలు కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఈ గరుడ పంచమి నాగుల చవితి వీడియో చేసినప్పుడు అనేక ప్రాంతాల నుంచి కూడా స్వామి మాకు ఇక్కడ దొరకడం లేదు అని చెప్పి అడిగినారు. సరే, వారికో ఎవరికొవరికి ఉపయోగపడితే సంతోషదాయకం అంతే. నేమ్మా ఇటువంటి వీడియోలు, ఈ నోములు వ్రతాలే కాకుండా నేను వాస్తుశాంతులు, గృహప్రవేశాలు, హోమాదులు, అపరకర్మలు, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు, విదేశాలలో ఉండేటువంటి వారికి ఆన్లైన్లో స్కైప్ లేకుంటే మీటింగ్ యాప్, జూమ్ యాప్ ఇటువంటి వాటి ద్వారా వ్రతాలు, పూజలు, గృహప్రవేశాలు, అదేవిధంగా జాతక భావము, ఏదైనా ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం చెప్పడము, అదేవిధంగా కూడా ఈ వివాహం కాని వారు ఇంట్లో ఉంటారు, వారి జాతక భావంలో కుజదోషం కానీ లేకుంటే మాంగళ్య దోషాలు కానీ ఉంటే ఇబ్బంది పడి వివాహం కాకుంటే అటువంటి వాటికి దోషానికి సంబంధించినటువంటి శాంతి పూజలు, ఆ తర్వాత పెళ్ళై చాలా సంవత్సరాలై సంతానం కలగకపోతూ ఉంటుంది, ఆ భార్యాభర్తల జాతకాలు పరిశీలించి వాటి దోష పరిహారాలు చెప్పి వాటికి సంబంధించినటువంటి పూజలు ఏవైనా ఉంటే పూజలు, తర్వాత పోతే ఈ గర్భం నిలబడడానికి కోసం యంత్రాలు, తర్వాత గర్భం నిలబడిన తర్వాత శిశువు ఎదుగుదల కోసం వేసేటువంటి గర్భరక్షా యంత్రాలు, తర్వాత అన్ని విధాలైనటువంటి కార్యక్రమాలు కూడా చేయిస్తామమ్మా. మేము లోకల్గానే కాకుండా హైదరాబాద్, బెంగళూరు ఇట్లా ఎక్కడికైనా సరే వచ్చి చేయిస్తాము, దాంట్లో ఏమనుమానం లేదు. నా నంబర్ వచ్చేసేసమ్మా 9492835412. ఇంకోసారి రిపీట్ చేస్తున్నానమ్మా, 9492835412. నాకు 4-5 నంబర్లు ఉన్నాయి, ఇదొకటే నేను ఎక్కువ కాంటాక్ట్లో ఉండేటువంటి నంబరు. ఈ నంబర్కు మీరు మెసేజ్ చేయండి. ఏదన్నా సందేహం ఉంటే మీరు నన్ను ఫోన్లో సంప్రదించండి, మీకు సందేహ నివృత్తి కూడా చేస్తాను. ఒకవేళ నేను ఏదైనా కార్యక్రమాల రీత్యా ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళి ఉంటే కనుక ఆ తర్వాత కానీ మీకు రీకాల్ చేస్తానమ్మా. ఇంట్లో మా శ్రీమతి గారు ఫోన్ ఎత్తుతారు, మీతో మాట్లాడతారు, తర్వాత విషయం తెలుసుకుని తర్వాత నాకు చెప్తే నేను మీకు ఫోన్ చేస్తాను. ఏమి ఇబ్బంది ఏమీ కూడా ఉండదు. ఆ తర్వాత చిన్న విషయం అమ్మ, కష్టపడి వీడియోలు కూడా చేసినాము, యథాశక్తిగా కూడా సంభావన అనేటువంటిది ఇవ్వడం సాంప్రదాయం కాబట్టి మీకు తెలుసు, మీకు చెప్పవలసినటువంటి అవసరం కూడా మేమేమీ లేదు.
నిత్యము కూడా పూజలు చేసేటువంటి వాళ్ళే. ఈ నంబర్కి 9492835412 గూగుల్ పే, ఫోన్పేలు ఉన్నాయి. మీకు యథాశక్తిగా కూడా సంభావనను పంపించండి. తర్వాత మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో కూడా జీవించండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, కాలే వర్షతు పర్జన్యాః, పృథివీ సస్యశాలిని, దేశోऽयं క్షోభరహితో, బ్రాహ్మణాः సంతు నిర్భయాః, అపుత్రా పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సదనాः సంతు, జీవంతు శరదాం శతం. అమ్మ, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేక వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో కూడా చేసి పెట్టాలనుకుంటున్నాను. ఆ తర్వాత కృష్ణాష్టమి, ఇలా అనేకం కూడా చేయాలి అనేటువంటి కోరిక కూడా ఉన్నది. అన్నీ కూడా పెట్టినట్లయితే దూర ప్రాంతాలలో ఉండేటువంటి వాళ్ళకు ఉపయోగపడతాయి. సంకల్పం మారుతుందమ్మా. ఇది శార్వరనామ సంవత్సరం, రాబోయేటువంటిది వేరే సంవత్సరం అంతకు ముందుది. ఇట్లా సంవత్సరాలు మారుతూ ఉంటాయి. మీకు ఎప్పుడు అడిగినా కూడా మేము వీడియోలు చేసి పెడతాము. ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా. శుభం భూయ. ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు కూడా సంతోషంగా జీవించండి అయ్యా. ధనధాన్యాభివృద్ధిరస్తు, మనో అభీష్ట ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీవర్చస్వమాయుష్యమారోగ్యమావిధా శోభమానం మహీయతే, ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం, శతసంవత్సరం దీర్ఘమాయు, దీర్ఘాయుష్యమస్తు, మనో అభీష్ట ఫలసిద్ధిరస్తు. సత్యాः సంతు యజమానస్య కామాः.